ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రసంగి గ్రంథంలోనే 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలలో భక్తి జీవితం గురించి మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఇలాగా భక్తిని కనపరిచినటువంటి చాలామంది భక్తులను మనము దేవుని యొక్క వాక్య భాగంలో మనము ఆదికాండ గ్రంథం నుంచి కూడా చాలా శ్రేష్టమైనటువంటి భక్తుల జీవితాలను మనము చదువుతూ ఉంటాము. వాటి గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అలాగే కీర్తన గ్రంథంలో కూడా 103వ కీర్తనలో మొదటి 2 వచనాలలో కూడా మనము చదివినట్లయితే దేవుడు మన పట్ల జరిగించినటువంటి ఉపకారములకు అలాగే మేలులకు కార్యాలను కూర్చొని మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వీ హ్యావ్ టు రిమెంబర్ వాట్ గాడ్ ఈజ్ డూయింగ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో దేవుడు చేసినటువంటి ప్రతి మేలును కూడా మనము జ్ఞాపకం ఉంచుకొనవలసినటువంటి వారమై ఉన్నాము. దేవుడు ఈ సర్వ సృష్టిలో ఎన్నో మేలులు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు ప్రతి దినము ప్రతి క్షణము కూడా ఆయన చేస్తూ ఉన్నట్లుగా మనము వాక్యములో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. అందుకే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కూడా మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో కూడా మనం చూస్తే యేసయ్య జరిగించినటువంటి బలియాగాన్ని త్యాగాన్ని గుర్తు చేసుకొని ఆయనను మనము స్తుతించటము ఆరాధించటం అనేటువంటిది ఒక మంచి లక్షణంగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇలాగా ఈ భక్తుల జీవితాలను మనము చూసినప్పుడు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలోనే కాదు కానీ ఈ యొక్క చరిత్రలో మనము కొంతమంది భక్తులను కూడా మనము చూసినప్పుడు శామ్యూయల్ మోరిస్ అనేటువంటి ఆయన దేవుని యొక్క బిడ్డలను లేదా విశ్వాసులను దేవుని మందిరానికి తీసుకొని వచ్చేటటువంటి ఒక క్రమాన్ని ఆయన కలిగి ఉండి ఎంతోమందిని దేవుని మందిరానికి తీసుకొని వచ్చినటువంటి వ్యక్తిగా మనకి కనబడుతూ ఉన్నాడు. 20 సంవత్సరాల వయసులో నుండి దేవుని చేతిలో ఒక బలమైనటువంటి పాత్రగా ఆయన వాడబడినట్లుగా కూడా మనము ఈ యొక్క చరిత్రలో జ్ఞాపకం చేసుకోవచ్చు. సాధు సుందర్ సింగ్ని మనము చూసినప్పుడు ప్రియులారా, కాళ్లకు చెప్పులు లేకపోయినప్పటికీ, పాదాలు రక్తము కారుతూ ఉన్నప్పటికీ మంచు కొండలపై ఆయన ఎంతోమందికి సువార్తను ప్రకటిస్తూ టిబెట్ ప్రాంతాల్లో, హిమాలయ ప్రాంతాల్లో, మన భారతదేశంలో ఎంతోమందికి సువార్తను ప్రకటించినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే మనం చూసినట్లయితే మార్టిన్ లూథర్ కింగ్కి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి పనుల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆత్మల రక్షణ విషయంలో ఆయన ప్రతి దినము కూడా 3 గంటలు ప్రార్థించి ప్రతి దినము కూడా ప్రార్థనకు సమయాన్ని వెచ్చించినట్లుగా మనము చరిత్రలో జ్ఞాపకం చేసుకోవచ్చు. జార్జ్ ముల్లర్ అనేటువంటి అతను తన యొక్క స్నేహితుల రక్షణ కొరకు 53 సంవత్సరములు విసుకకుండా ప్రార్థించి 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 ఆయన పట్టుదలతో ప్రార్థించి ఆ స్నేహితులను సంపాదించుకున్నట్లుగా మనము ఈ యొక్క చరిత్రలో జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే డేవిడ్ బెయినార్డ్ అనేటువంటి ఒక మంచి వ్యక్తి ఉపవాస ప్రార్థనల ద్వారా రెడ్ ఇండియన్స్కి సువార్తను ప్రకటించినట్లుగా 72 సంవత్సరములు ఆయన సేవ చేసినట్లుగా మనము చరిత్రలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇలాగే సెయింట్ ఫ్రాన్సిస్ అనేటువంటి అతను కూడా నడవడిక జీవితములో ఎలాగ నడవాలి, తన యొక్క జీవితాన్ని ఒక మోడల్గా చూపిస్తూ ఎంతోమందిని ప్రభు వైపునకు తిప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విలియం కేరీ కూడా బైబిల్ని తర్జుమా చేసి ఎన్నో భాషల్లో బైబిల్ని తర్జుమా చేసి ఎంతోమందికి బైబిల్ని పరిచయం చేసి ప్రియులారా, తన యొక్క ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయినప్పటికీ కూడా ఎక్కడ కూడా వెనుకాడకుండా
ఎక్కడా కూడా తన యొక్క భక్తి జీవితానికి సడలింపు చేసుకోకుండా దినదినము ప్రార్థన ద్వారా దేవుని యొక్క సన్నిధిలో ముందుకు వెళ్ళినట్లుగా మనము చరిత్రలో జ్ఞాపకం చేసుకోవచ్చు. తనను తానుగా వ్యయపరచుకున్నట్లుగా, తనను తానుగా క్రీస్తు కొరకు ఖర్చు చేసుకున్నటువంటి ఎంతోమంది మిషనరీలను మనము ఈ భూలోకంలో చూస్తూ ఉంటాం. వారి ప్రాణ త్యాగము వలన ఎంతోమందికి సువార్త వచ్చినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి మంచి భక్తి జీవితాన్ని కలిగి ఉండటానికి మీరు కూడా ప్రయాసపడండి. దేవుడు ఎంతోమంది మిషనరీలని మన కొరకు పంపించి ఈ యొక్క భారతదేశానికి రకరకాలైనటువంటి జిల్లాలకు సువార్తను అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము కూడా ఆ సువార్తను సుదూర గ్రామాలకు, పల్లెలకు, లేదా రకరకాలైనటువంటి ట్రైబ్స్ మధ్యలోనికి ఆ సువార్తను తీసుకెళ్లే విధంగా ప్రభు మనందరికీ కూడా సహాయం చేసి, ప్రభు కృప ద్వారా మనందరము వర్ధిల్లింపబడే విధంగా దేవుడే మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మమ్మలను ప్రేమించినటువంటి మా దేవా, మీకు వందనాలు ప్రభువా. మీ దాసులు ఎంతోమంది కష్టించి మీ సువార్తను సుదూర గ్రామాలకు తీసుకొని వెళుతూ ఉండగా వారిని మీరు బలపరచండి, దీవించండి. వారి అవసరతలు, అక్కరతలన్నీ కూడా మీరు తీర్చండి ప్రభువా. మంచి భక్తి జీవితం కలిగి ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు సులభంగా నైనా రకరకాలైనటువంటి పాపాలలో పడిపోకుండా మీ సహాయ సహకారాలని బిడలకు మెండుగా మీరు అందించమని, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావం తెచ్చుకుంటారని, మీ ప్రత్యేకమైనటువంటి దీవెనలు ప్రభువా మీ దాసుల మీద, విశ్వాసుల మీద మెండుగా మీరు ఉంచమని నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామన ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.